वजीर सेहत हरीश राव ने नलगुंडा के मर्रीगुड़ा में 30 बिस्तरों के CHC अस्पताल का इफ्तिताह किया। इफ्तिताही तकरीब से खिताब करते हुए हरीश राव ने मरकजी हुकूमत पर हजारों करोड़ रुपयों के फंड रोकने का इल्जाम लगाते हुए बताया कि 2 सालों में 12,000 करोड़ रुपए के फंड्स रोक दिए गए हैं। ताहम रियासती हुकूमत ने फलाही स्कीमों पर अमल आवरी जारी रखी है। वजीर सेहत ने कहा कि इंतखाबात के वक्त किए गए वादे के मुताबिक मर्रीगुड़ा के लोगों के लिए अस्पताल बनवाया गया है और एक एम्बुलेंस, डिजिटल एक्सरे मशीन भी मुहैया करवाई गई है। उन्होंने अस्पताल के लिए जनरेटर, अल्ट्रासाउंड मशीन भी फराहम करने के साथ साथ गायनोकोलॉजिस्ट की खिदमत भी मुहैया करवाने का यकीन दिलाया है। మంచి డాక్టర్లను కూడా పెట్టినాం। ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులున్నోళ్ళు పోని, కానీ పేదలు మాత్రం పోవద్దు। కష్టాల్లో ఉండే పేదలు పోకుండా చూడాలి। ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చినాం, రాబోయే రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా మన దగ్గర కూడా స్టార్ట్ చేసుకుంటాం, అది కూడా అందిస్తాం। కానీ మీరు ప్రభుత్వ సేవలు పేదలకు అందేటట్టు చూడాల్సిన బాధ్యత మీరే। ఇటు ప్రభుత్వానికి పేద ప్రజలకు మధ్య వారధులు ఎవరు అంటే మా ఏఎన్ఎంలు, మా ఆశాలు। మరి మీరు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి। బీపీ, షుగర్ గోళీలు కూడా ఇవ్వన్నాం, కిట్లు ఇస్తున్నారా? బ్యాగులు వచ్చినాయా? బ్యాగులు డిఎంఎండ్హెచ్ఓ గారు ఏదో సందులో పోతాడేమో, ఈ డిఎంఎండ్హెచ్ఓ సందులో పోతున్నామే। ఎన్సీడీ కిట్లు ఇవ్వలేను, మరి ఎందుకు నీ జిల్లానే వెనుకబడుతుంది చూసుకో। తెప్పించి తొందరగా ఖచ్చితంగా ఈ బీపీ గోళీలు, షుగర్ గోళీలు, ఆ కిట్లు కూడా నువ్వు అందరికీ మా ఏఎన్ఎంల ద్వారా, ఆశాల ద్వారా ఇప్పించే ప్రక్రియ వెంటనే మీరు స్టార్ట్ చేసుకోండి। అది ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం జరగకుండా చూడండి। తర్వాత ఇప్పుడు డాక్టర్లను కూడా నియామకం చేసినాం। ఇవాళ మీ దగ్గర కూడా 2-3 డాక్టర్లు వచ్చేసిండ్రు। ఇక్కడ దీని పరిధిలో నాంపల్లికి 2 డాక్టర్లు వచ్చిండ్రు, చింతపల్లికి 2 డాక్టర్లు వచ్చిండ్రు, అన్ని చోట్ల కూడా నియామకాలు చేసినాం। 41 ఇవ నల్గొండ జిల్లాకు 41 మంది కొత్త డాక్టర్లు నిన్న రిపోర్ట్ చేయడం జరిగింది। మరి దానికి అనుగుణంగా సేవలు పెరగాలి। ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు నింపమని మాకు ఆదేశం ఇచ్చిండు। స్టాఫ్ నర్సులు కానీ, డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఏ రకమైన టెక్నీషియన్లు కానీ ఒక్క ఖాళీ లేకుండా నింపమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు। टीपीसीसी कारगुजार सदर महेश कुमार गौड़ ने कहा कि वजीर आला केसीआर ने बीजेपी की हिदायत के मुताबिक बीआरएस तश्कील दी है। गांधी भवन में मीडिया से बात करते हुए कांग्रेस कायद ने केसीआर पर तनकीदें की और उन्हें झूठ का एम्बेसडर करार दिया। दलित कायद को सीएम बनाने, रोजगार की फराहमी, कबायली रिजर्वेशन जैसे वादों की याद दहानी करवाते हुए कारगुजार सदर महेश कुमार गौड़ ने टीआरएस हुकूमत की कारकर्दगी पर सख्त नाराजगी का इजहार किया। మోసాల తంతు ఇంత అంత కాదు, అబద్ధాలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తడిగుడ్డుతో గొంతు కోసే రకం కేసీఆర్। 1-2 మార్లు కాదు, చాలాసార్లు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇవ్వడం, వాటిని నిలువుగా ఎత్తేయడం, నిలువున మోసం చేయడం, నమ్మించి గొంతు కోయడం అనేది పరిపాటిగా జరిగింది కేసీఆర్ గారికి। ఎన్నో ఉదాహరణలు గతం నుంచి, అంటే 8-9 సంవత్సరాలు లెక్కేసుకుంటే దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాననేటువంటి మాట చెప్పి మోసం చేయడం, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేయడం, దళితుడికి 3 ఎకరాలు ఇస్తానని చెప్పి మోసం చేయడం, గిరిజన మైనార్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేయడం, తుదకి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేయడం। ఇప్పుడు అభివృద్ధి మాట దేవుడరు కానీ మోసాల సంఖ్య మాత్రం విచ్చలవిడిగా ప్రతి సంవత్సరం చెప్పడం, అది కూడా ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పడం, మోసం చేయడం, ఇది అలవాటుగా మారింది ముఖ్యమంత్రి। ఇక తాజా ఉదాహరణ మనం చూసాం। वजीर बराए अफजाइश मवेशियां तलासानी श्रीनिवास यादव का कहना है कि वजीर आला केसीआर की दौर अंदेशी के सबब माही परवरी के शोबे ने बहुत तरक्की की है। वजीर ने मासब टैंक में अपने दफ्तर में एक वीडियो कॉन्फ्रेंस मुनक्किद की। उन्होंने माहीगीरों की रुकनियत के इंदिराज के लिए शुरू करदा खुसूसी मुहिम की तफसीलात बताई हैं। रियासती वजीर का कहना है कि ये मुहिम 3 माह तक जारी रहेगी और 1,30,000 अफराद को मेंबरशिप फराहम की जाएगी।
18 साल से जायद उम्र के माहिगीरों को रुकनियत दी जाएगी। एनिमल हस्बेंड्री मिनिस्टर ने तश्कील तेलंगाना के बाद से हुकूमत तेलंगाना की कारकर्दगियों की तारीफ करते हुए कहा कि रियासत के आबी ज़खायर पानी से लबरेज हैं और तेलंगाना हुकूमत वो वाहिद हुकूमत है जो मछेरों को मुफ्त मछलियाँ और झींगे तकसीम कर रही है। బెనిఫిషరీస్ లేరంటే ఓకే, అది మీరు కూడా ఏం చేయలేరు, మనం కూడా దాని గురించి ఆలోచన చేసేది. ఉన్న బెనిఫిషరీస్ని మీరు ప్రాపర్గా చేయలేదనుకో మరి లేనిపోని ఇబ్బందులు అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇక్కడ కమిషనరేట్ నుండి మీకు ఏవైతే వచ్చినాయో, రెండోది ఈ 33 కమ్యూనిటీస్కు సంబంధించి అవి కూడా మీకు డీటెయిల్గా పంపించారు. అంతేగాని అదర్ కమ్యూనిటీ ఎక్కడ కూడా ఒక మెంబర్షిప్ రావడానికి వీల్లేదు. ఒకవేళ అదర్ కమ్యూనిటీ ఎవరన్నా మెంబర్షిప్ ఇట్లా దీంట్లో వచ్చిందంటే మరి ఆ సంబంధిత అధికారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మీరు దయచేసి అది పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజు కొన్ని तेलंगाना अखिलती मालियाती कॉरपोरेशन के लोन के हुसूल के लिए हार्ड कॉपीज जमा करवाने के लिए सैकड़ों अफराद मंगल के रोज भी हज हाउस में जमा देखे गए हैं। लोन के हुसूल के लिए दरख्वास्तें दाखिल करवाने की आखिरी तारीख खत्म होने में सिर्फ 2 दिन बचे हैं। गुज़िश्ता 2 दिनों से हार्ड कॉपीज जमा करवाने के लिए हज हाउस में अखिलती बरादरी बिलखसूस खवातीन की कसीर तादाद देखी जा रही है। आपको याद दिला दें कि 7 बरसों के वक्फे के बाद कर्ज के लिए दरख्वास्तें तलब की जा रही हैं और 45 लाख पर मुश्तमिल अखिलती आबादी में से हुकूमत ने सिर्फ 5000 अफराद को ही कर्ज देने का ऐलान किया है। शहर हैदराबाद में से सिर्फ 1919 दरख्वास्तों की यकसोई की जाएगी। बरक्स इसके हार्ड कॉपीज दाखिल करवाने के लिए मंगल के रोज भी अवाम की भारी तादाद हज हाउस पहुंची है। हज हाउस में कसी तादाद जमा हो जाने से अमले को काफी दुश्वारियां पेश आई। उन्होंने लोगों की जानिब से ताउन न किए जाने की शिकायत की। अमले और लोगों के दरमियान तालमेल भी नजर नहीं आया। बताया गया है कि दरख्वास्त गुजारों ने जल्दबाजी में शीशे के दरवाजे तोड़ दिए, जिसके बाद अमले ने काउंटर्स बंद कर दिए। अब देखना यह है कि दरख्वास्तें दाखिल करने की आखिरी तारीख में हुकूमत की जानिब से तौसी की जाती है या फिर लोन मिलने की आस में हजारों रुपये खर्च करते हुए मी सेवा, मंडल ऑफिस और हज हाउस के चक्कर काटने वाले मासूम अक़लियतों के साथ लोन की फराहमी के नाम पर एक और मजाक किया जाता है। जैन कम्युनिटी के अफराद ने सरबराह कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन बेस्ट असदुद्दीन ओवैसी से इजहार तशक्कुर किया है। हुकूमत झारखंड की जानिब से श्री समेश शिखर जी को सियाहती मुकाम में तब्दील करने के फैसले के खिलाफ जैन तबके का एहतजाज जारी है। MP हैदराबाद ने इस एहतजाज की तायीद की है। उन्होंने ट्वीट किया है कि वो जैन समाज की हिमायत में खड़े हैं। उन्होंने झारखंड हुकूमत से अपना फैसला वापस लेने की भी मांग की है। कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के हेडक्वार्टर दारुसलाम में जैन कम्युनिटी के अफराद ने AIMIM चीफ असदुद्दीन ओवैसी से मुलाकात की और जैन तबके के एहतजाज और मुतालबे की हिमायत करने पर उनसे इजहार तशक्कुर किया। महकमे पुलिस में भर्ती होने वाले उम्मीदवारों ने हुजूराबाद MLA ई राजेंद्र से मुलाकात करते हुए इंसाफ की फराहमी के लिए हुकूमत पर दबाव बनाने की अपील की है। बीजेपी रुकने असम्बली ने उम्मीदवारों से मुलाकात करने के बाद तेलंगाना रियासत की तश्कील और KCR को बरसर इक़्तिदार में आने के 8.5 साल मुकम्मिल होने के बाद भी 2 लाख नौकरियां देने का वादा पूरा न करने पर KCR पर तनकीदें की हैं। रिक्रूटमेंट बोर्ड के चेयरमैन श्रीनिवास राव पर भी ई राजेंद्र ने नुक्ताचीनी करते हुए कहा कि तलबा और वालिदैन को धोखा देने के लिए नोटिफिकेशंस जारी किए गए हैं। ఆ ఉద్యోగాలు కొట్టాలని కళ్ళల్లో వత్తులేసుకొని హైదరాబాద్లో అమ్మా నాన్నలు పంపించే 3,000 రూపాయలు 4,000 రూపాయలకు హోటల్లో తినుకుంటా లైబ్రరీ హాళ్ళల్లో కుర్చీలలో కూర్చొని 12 గంటలు 10 గంటలు చదువుతూ ఉంటే ఇవాళ వాళ్ళకు ఒక అందని ద్రాక్షలాగా మారిపోయే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు గొడవ పెడతా ఉంటే ఇప్పటికీ మారట్లేదు. మరి శ్రీనివాసరావు గారు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, మరి ఆయనకు ఈ బాధ కనపడుతూనే అంటున్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, గతంలో 5 ఈవెంట్స్లో రన్నింగ్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ ఉండేది, మిగతా 2 ఈవెంట్లు పాస్ అయితే వాళ్ళకు ఎలిజిబిలిటీ వచ్చేది. ఇవాళ 3 ఈవెంట్ పెట్టి షార్ట్ ఫుట్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, రన్నింగ్ 1600 మీటర్ రన్నింగ్ కావచ్చు, ఈ మూడిట్లో రన్నింగ్ని పూర్తి స్థాయిలో మీరు కాన్ఫిడెన్స్ తీసుకోండి. కానీ లాంగ్ జంప్లో చాలామంది ఎలిజిబిలిటీ కావాలి కాబట్టి, మిలిటరీ ఆర్మీలో కూడా రిక్రూట్మెంట్లో ఈ నిబంధన లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేది అంటున్నారు. వాళ్ళందరికీ ఇవాళ ఆ రెండింటి పక్కకి పెట్టి ఎవరైతే
రన్నింగ్లో వచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా ఫైనల్స్ రాసుకునే భాగ్యం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో వాళ్ళ గతంలో ఉన్నటువంటి 165 సెంటీమీటర్స్ ఏదైతుందో అది అలో చేయమని చెప్పబోతున్నాం. ఇప్పుడు కొత్తగా నిబంధనలు పెట్టి ఇబ్బందులు ఏవైతే పెడుతుందో ఆ కొత్త నిబంధనలు కూడా తీసేసి పాత నిబంధనల ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. दहली शराब घोटाले के 5 मुलजिमीन को अदालत ने अबूरी जमानत दे दी है. दहली शराब घोटाले में एक अहम पेशरफ्त हुई है. राउस एवेन्यू अदालत ने समीर महिंद्रो, अरुण पिल्लाई और महकमा एक्साइज के साबिक अफसरान कुलदीप सिंह, नरेंद्र सिंह और मुता गौतम को जमानत देने के अहकाम जारी किए हैं. दूसरी जानिब राउस एवेन्यू की अदालत ने शराब घोटाले के सिलसिले में सीबीआई की दाखिल करदा चार्जशीट की भी तफ्तीश की है. चार्जशीट में सीबीआई ने 7 मुलजिमान के नाम दर्ज किए थे. अदालत ने मुलजिमान की दरख्वास्त जमानत पर समाअत भी की है और उनमें से 5 के लिए जमानत मंजूर कर दी है. मेस की फौरी तौर पर सहूलियात फराहम करने का मुतालबा करते हुए उस्मानिया यूनिवर्सिटी के तलबा ने सड़क पर एहतजाज किया है. E2 हॉस्टल के तलबा ने 2 माह से मेस की सहूलियात फराहम न करने पर बरहमी जाहिर की है और वीसी से उनका मसला हल करने की मांग की है. तलबा ने सड़क पर एहतजाज करते हुए वीसी के खिलाफ नारे बुलंद किए हैं और अगर उनके मसले को हल न किया गया तो एहतजाज में शिद्दत लाने का इंतबाह भी दिया है. सड़क पर तलबा के मुजाहरे के सबब कुछ देर तक ट्रैफिक जैम देखा गया. స్టూడెంట్స్ ని E2 హాస్టల్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అందులో నాన్ బార్డర్స్ ఉన్నారు, బార్డర్స్ ఉన్నారు, అందరినీ కలిసి మిక్స్ చేసి అడ్జస్ట్ అయినాము. ఫుడ్ పెట్టట్లేదు. సర్వే హాస్టల్ అని చెప్పి 1.5 కిలోమీటర్ ఉంటుంది. డైలీ అక్కడ తిన్నాం 15 డేస్. తర్వాత ఈవెన్లో ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈవెన్లో ఓపెన్ చేశారు కానీ అక్కడ పెట్టట్లేదు. మాకు లేట్ అవుతుంది, 10 అవుతుంది మార్నింగ్ ఏమో. ఇప్పుడేమో అసలు పెట్టమని చెప్పారు. బీసీని అడిగితేనేమో యాక్షన్ తీసుకుంటలేరు. 1 మంత్. हैदराबाद मेट्रो रेल लिमिटेड के मुलाजमीन ने उजरतों में इजाफे का मुतालबा करते हुए एहतजाजी धरना मुनज़्ज़म किया. HMR मुलाजमीन गुज़िश्ता 5 सालों से तनख्वाह में इजाफा न करने से नाराज है. मंगल के रोज ड्यूटी के औकात में मुलाजमीन के एहतजाज के सबब ऑफलाइन टिकटिंग खिदमात में खलल पड़ा है. टिकट काउंटर पर तवील कतारें देखी गई. मुलाजमीन ने उनकी तनख्वाहें 15,000 से 18,000 तक बढ़ाने की मांग की है. दूसरी जानिब मेट्रो हुकाम का कहना है कि जाती मफाद के लिए अफवाहें और गलत मालूमात फैलाई जा रही हैं और इनके दावे झूठे हैं. उनका कहना है कि ये इक़दामात अवामी मफाद के खिलाफ हैं और इस सिलसिले में HMR इंतजामिया से सख्त कार्रवाई का मुतालबा किया जाएगा. हुकाम का कहना है कि अमले को मुनासिब सहूलियात और मराद की फराहमी को यकीनी बनाया जाएगा और उनके मसाइल मजीद जानने के लिए मुलाजमीन के साथ बातचीत की जाएगी. तेलंगाना हैंडीकैप्ड कोऑपरेटिव कॉरपोरेशन चेयरमैन के वासुदेव रेड्डी ने तेलंगाना हुकूमत की तारीफ करते हुए कहा है कि हुकूमत माजूरों की फलाह व बहबूद के लिए इक़दामात कर रही है. डायरेक्टर शैलजा के हमरा एक प्रेस कॉन्फ्रेंस मुनक़्क़िद करते हुए वासुदेव रेड्डी ने बताया कि मरकजी हुकूमत ने तेलंगाना हुकूमत को मुल्क में माजूरों की फलाह व बहबूद के लिए काम करने वाली बेहतरीन रियासत के तौर पर तस्लीम करते हुए अवार्ड से नवाजा है. उन्होंने बताया कि रियासती हुकूमत माजूरों की फलाह व बहबूद के लिए तमाम शोबों में 5% रिजर्वेशन, नौकरियों में 4% और तालीम के शोबे में 3 से 4% रिजर्वेशन बढ़ाने के लिए इक़दामात कर रही है. माजूर शख्स की शादी के लिए भी 2,25,000 रुपये का हुकूमत की जानिब से ताउन किया जा रहा है. ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి 2022 వరకు వికలాంగుల సహకార సంస్థ ద్వారా మరి గతంలో నామరూపకంగా మాత్రమే ఆనాటి ప్రభుత్వాలు బడ్జెట్ను కేటాయించే సందర్భం. కానీ ఇవాళ వికలాంగుల సహకార సంస్థ, వికలాంగుల సంక్షేమ శాఖ మరి గతంలో భిన్నంగా ఆనాడు 10 కోట్లు 15 కోట్లు కేటాయిస్తే ఈరోజు దాదాపుగా 83 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమం మీద ఖర్చు పెడతా ఉన్నది. అంటేనే ఈ సంక్షేమం పైన ఉన్న శ్రద్ధ, ఈ సంక్షేమం పైన ఉన్న ప్రేమ మరి వికలాంగుల సమాజం కూడా గుర్తించాలని, ముఖ్యంగా ఈ యొక్క 14 నుంచి 22 వరకు దాదాపుగా వికలాంగుల సహకార సంస్థ నుంచి 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40,845 మందికి లబ్ధిదారులను గుర్తించి వారికి అనేక సహాయ ఉపకరణాలు, దాంట్లో రిట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా వీల్ చైర్స్ కావచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ కావచ్చు, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు 4G స్మార్ట్ సెల్ ఫోన్స్ కావచ్చు, అందులోకైతే జాస్ సాఫ్ట్వేర్తో కూడిన ల్యాప్టాప్స్ కావచ్చు,
ఇట్లా అనేకమైన సహాయ ఉపకరణాలను ఉచితంగా 100% సబ్సిడీ తోటి పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. कांग्रेस कायद राहुल गांधी ने भारत जोड़ो यात्रा के अहिया से खबरें दिल्ली के मारघाट हनुमान मंदिर में पूजा की है। 9 दिनों के वक्फे के बाद दिल्ली में मारघाट हनुमान मंदिर से सुबह 10 बजे यात्रा का दोबारा आगाज हुआ है। रियासत उत्तर प्रदेश में दाखिल होने वाली भारत जोड़ो यात्रा के अहिया से पहले राहुल गांधी ने मारघाट हनुमान मंदिर में खुसूसी पूजा का एहतमाम किया। आपको याद दिला दें कि भारत जोड़ो यात्रा ने कुल 9 रियासतों में 3000 किलोमीटर का अहाता कर लिया है। भवानी नगर पुलिस ने ऑपरेशन चबूतरा चलाते हुए रातों में गैर जरूरी तौर पर सड़कों पर घूमने वाले कई नौजवानों को हिरासत में ले लिया है। साउथ जोन पुलिस की जानिब से मुख्तलिफ इलाकों में ऑपरेशन चबूतरा चलाया जा रहा है। गुज़िश्ता शब भवानी नगर पुलिस की जानिब से ऑपरेशन चबूतरा चलाया गया। इस दौरान कई अफराद को पुलिस ने हिरासत में लिया है। उन्हें पुलिस स्टेशन मुंतकिल करते हुए पुलिस अहदेदारों ने इन नौजवानों की काउंसलिंग की। तो दूसरा कुछ तो भी है क्या? फिर कहीं फिर रहे थे तुम बाहर क्यों? एक रीजन बोलो जी, रात में फिर क्या आ रहा? फिर कहीं फिर पूछो तुम्हारे भाई को रात में देखते कौन है तुम्हारे भाई? क्या आ रहा मैं बाहर फिर के? हाँ वही क्या काम रात में कहीं रोड पे कहीं छुए में सामान्य 1 महीने से खाली तो करो कुछ काम। हाँ वहाँ से तो क्या मिल रहा रोड पे? घर में से निकल के भाई को बोला, भाई क्या करूँ मैं, ये में जाना है। हाँ आप आने से पहले, भाई आने से पहले मेरे को बिठा लिया। भाव जी वो जगह क्या पार्क है वो, नहीं तो कुछ कमेटी हॉल है, नहीं तो क्या है वहाँ बैठने का रीजन क्या है? तुम घर के सामने से आप बिठा लेके ला लिया आपने। पेट्रोल पंप में है तुम्हारा घर? कोई आप भागे यार, कोई तुम्हारा पेट्रोल पंप में घर है? आप लोग देख के मैं बाजू चढ़ गया हूँ। पेट्रोल पंप में तुम्हारा घर है क्या? क्या बाजू की से मैं तुम्हारे घर के सामने से लेके आया तुम्हारे को। कहाँ थे तुम? वो ऑटो किसका है? तुम बैठे हुए थे सो इसका है नहीं मेरे। ऑटो में स्टेपनियाँ चोरी हो जा रहे हैं, रखी इस जगह से टायरा गायब हो जा रहे हैं। तो रीजन इसलिए तुम ऑटो में बैठे हुए। किसका ऑटो है वो मालूम है तुम्हारे को? किसका ऑटो है वो? हाँ हाँ नहीं मालूम से उसके घर में तुम ऑटो में बैठ गए, उसकी कल स्टेपनी गई बोल के आता हूँ जब राजपुर डिटेल्स राजपुर अंदर ही 17 मेंबर्स। देखिए मैं फिर एक बार बोल रहा हूँ आपको, रातों में अगर बिना वजह आप रोडों पे फिर रहे हैं, आपकी डिटेल्स है, आप कुछ भी नहीं होगा रखो समझो, उसके ऊपर कुछ ना कुछ कानूनी कार्रवाई होती है आप लोगों पे। फिर आप पुलिस स्टेशन को आना है, उसके ऊपर आप फिर एक बार नहीं फिर ऐसा हम उसके ऊपर एक्शन लेते हैं ज़रूर, ठीक है? जैसे आप है कोई रीज़न ही नहीं है बाहर फिरने का तुम्हारा, सवाल का कोई जवाब ही नहीं है। ये बहुत गलत बात है ये, इसकी वजह से एरिया का माहौल खराब हो रहा है। तुम्हारा घर किधर की है? तुम फिर एक जगह। हैदराबाद नारकोटिक इन्फोर्समेंट विंग और चिकटपल्ली पुलिस ने हैश ऑयल सप्लाई करने वाले एक बड़े नेटवर्क का पर्दाफाश किया है और मंशियात फरोश एक ड्रग सप्लायर को हिरासत में ले लिया है। पुलिस ने इंकशाफ किया है कि मुलजिम एन प्रवीण कुमार हैदराबाद में 15 मंशियात फरोशों और बेंगलुरु शहर के दीगर सप्लायर्स को मंशियात फराहम कर रहा था। एक इतला पर कार्रवाई करते हुए हैदराबाद नारकोटिक इन्फोर्समेंट विंग और चिकटपल्ली पुलिस ने ये गिरफ्तारियां अमल में लाई हैं। मुलजिमीन के कब्जे से हैश ऑयल की 60 बोतलें, 400 लीटर पेट्रोलियम ईथर, 3 मोबाइल फोन और एक कार के अलावा 14 लाख रुपए नकद रकम जब्त किए गए हैं। हैदराबाद सिटी पुलिस की जानिब से नौजवानों और तुलबा को मंशियात का शिकार न होने का मशवरा दिया गया है और वालिदैन से अपने बच्चों की सरगर्मियों पर नजर रखने की दरख्वास्त की गई है। उस
उस्मानिया यूनिवर्सिटी के तलबा ने डॉक्टर अंजनैया गौड़ को स्पोर्ट्स अथॉरिटी चेयरमैन मुकर्रर करने पर वजीर आला केसीआर का शुक्रिया अदा किया है। उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कॉलेज में बीआरएसवी तलबा लीडर विनोद कुमार की क़यादत में तलबा ने केक काटा और केसीआर की तस्वीर को दूध से नहलाकर जश्न मनाया है। इस मौके पर बात करते हुए तलबा यूनियन के लीडर ने कहा है कि केसीआर के वजीर आला बनने के बाद उस्मानिया यूनिवर्सिटी के तलबा को अहमियत देने और उन्हें रियासत में मुनासिब मुकाम देने अहम जिम्मेदारियां सौंपने पर वो काफी खुश हैं। सभी तलबा ने स्पोर्ट्स अथॉरिटी के चेयरमैन मुकर्रर होने पर डॉक्टर अंजना गौड़ को मुबारकबाद भी पेश की। రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేశ స్థాయిలో కొత్త నూతన పంతాలో పథకాలు కానీ ఆదర్శనీయంగా కానీ రాష్ట్ర సంక్షేమ పథకాలు కానీ దేశ వ్యాప్తంగా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లిన లక్ష్యంతో అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకానికి మరియు యువతకు ప్రాధాన్యం ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు। ముఖ్యంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినందుకు మా విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే గతం నుంచి కూడా ఉద్యమకారులకు బీఆర్ఎస్వి ప్రాధాన్యం ఇస్తుంది। అదే క్రమంలోనే తొలితరంలో బీసీ కమిషన్ మెంబర్ గా ఇచ్చి గౌరవించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదేవిధంగా విద్యార్థి నాయకత్వానికి డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్న గారికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా బీఆర్ఎస్వి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి నాయకత్వంలో ఎల్లప్పుడూ ముందుకుంటుందని ఈ సందర్భంగా వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్। कांग्रेस जनरल सेक्रेटरी प्रियंका गांधी ने भारत जोड़ो यात्रा से मुखातिब होते हुए कहा है कि उनके भाई को खरीदा नहीं जा सकता है। प्रियंका गांधी ने मोदी हुकूमत पर नुक्ताचीनी करते हुए कहा कि राहुल गांधी की छवि को खराब करने में मोदी हुकूमत ने हजारों करोड़ रुपए खर्च किए हैं। उनका कहना है कि उन्हें अपने बड़े भाई पर फख्र है। लोग उनकी सलामती पर सवाल उठा रहे हैं, लेकिन उनके भाई सच्चाई के रास्ते पर हैं और खुदा ही उनकी हिफाजत करेगा। आज उत्तर प्रदेश की धरती पर भारत जोड़ो यात्रा का स्वागत करते हुए मुझे बहुत ही गर्व हो रहा है। गर्व उन भारत यात्रियों पर, एक एक देशवासी पर जो इस यात्रा से जुड़ा, क्योंकि इस यात्रा की जो भावना है वह प्रेम, एकता की, सद्भावना की जो भावना है, उसी भावना ने इस देश का नींव डाला। मुझे आप सब पर गर्व है कि 3000 किलोमीटर चलकर कन्याकुमारी से पैदल आप आज यहाँ तक पहुँचे हैं। और मेरे बड़े भाई इधर देखो, सबसे ज्यादा गर्व तुम पर है। क्योंकि पूरा सत्ता का जोर लगाया गया। सरकार ने 1000 करोड़ रुपए खर्चे इनकी छवि को खराब करने के लिए, लेकिन ये सच्चाई से पीछे हटे नहीं। इन पे एजेंसियां लगाई गई, ये डरे नहीं। ऑनलाइन लोन ऐप के जरिए कर्ज हासिल करने के बाद हरासानी का शिकार होने वाला शख्स 31 दिसंबर से अपने घर से लापता हो चुका है। शहर हैदराबाद के इलाके बोराबंडे के साकिन मतीन 31 दिसंबर से घर नहीं लौटे हैं। जरान ने बताया कि 34 साल अब्दुल मतीन बेरोजगार थे और उन्होंने ऑनलाइन लोन ऐप के जरिए कर्ज हासिल किया था, जिसके बाद उन्हें कर्ज लौटाने के लिए एग्जीक्यूटिव की जानिब से हरासा किया जा रहा था। पुलिस ने बताया कि 31 दिसंबर को वो बेगमपेट अपने दोस्त के घर जाने के लिए निकले थे, ताहम उसके बाद से घर नहीं लौटे हैं। परेशान अफराद खानदान ने उन्हें हर मुमकिन जगहों पर तलाश करने के बाद पुलिस से रुजू किया है। ऐसा नगर पुलिस ने एक मुकदमा दर्ज किया है और उनकी तलाश में मसरूफ हो चुकी है। वजीर ज़राअत एस निरंजन रेड्डी ने बताया कि 1,49,970 किसानों के खातों में रैतु बंधु स्कीम के तहत रकम जमा करवाई गई है। मीडिया से बात करते हुए रियासती वजीर ने कहा कि रैतु बंधु स्कीम के तहत हुकूमत ने कुल 51,50,958 किसानों के लिए रकम जारी की है और तेलंगाना हुकूमत की इन स्कीमात को पूरे मुल्क में नाफिज किया जाएगा। मरकजी हुकूमत पर नुक्ताचीनी करते हुए वजीर ज़राअत ने कहा कि मरकजी हुकूमत की जानिब से 1 रुपया भी न दिए जाने के बावजूद बिजली, आपाशी, रैतु बंधु, रैतु बीमा जैसी स्कीमें रियासत में नाफिज की जा रही हैं और अगर ये स्कीमात पूरे मुल्क में नाफिज कर दी गई तो मुल्क का शोबे ज़राअत दुनिया के लिए मिसाली बन जाएगा।